దానికి మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కకు సంబంధించి అయిపోయిన తర్వాత ఫలితాలకు సంబంధించి పర్సెంటేజ్లకు సంబంధించి ఈరోజు వచ్చినటువంటి చాలా పత్రికలు ఎల్లో పత్రికల్లో ఇష్టానుసారంగా పర్సెంటేజ్లు రాశారు. ప్రధానంగా ఏదైతే ఇంకా ఏసీసీ ప్రకటించకముందే ఎవరైతే వచ్చినటువంటి అంకెలో వాళ్ళ వేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అంకెల గారడిగా మారిపోయింది. మొత్తానికి నెగటివ్ మాత్రం తెలంగాణ వ్యాప్తంగా స్ప్రెడ్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మొత్తానికి టీ న్యూస్ పదే పదే ఈ అంశాన్ని లేవనెత్తుకుంటూ వచ్చింది. మొత్తానికి ఎందుకు ఇంకా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎంత పర్సెంటేజ్ వచ్చిందో 24 గంటలు అవుతున్నా కూడా ఎందుకు ప్రకటించట్లేదని చెప్పేసి మార్నింగ్ నుంచి ప్రెషర్ పెంచిన నేపథ్యంలో సాయంత్రానికి ఎట్టకేలకు ఎస్ఈసీ స్పందించి మొత్తానికి ఏ పార్టీకి ఎంత ఓటింగ్ షేర్ వచ్చిందనేది మాత్రం ప్రకటించినటువంటి అంశం మనం చూస్తున్నాం. మొత్తం ఓవరాల్గా దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ సిద్ధంగా ఉన్నాడు, అలాగే ప్రదీప్ కూడా సిద్ధంగా ఉన్నాడు, అలాగే లివిల్ కూడా సిద్ధంగా ఉన్నాడు. ప్రధానంగా ముందుగా కిరణ్ నుంచి అప్డేట్ తీసుకుందాం. కిరణ్, మొత్తం చెప్పండి, ఎస్ఈసీ ఎట్టకేలకు సాయంత్రానికల్లా ఓట్ షేరింగ్ సంబంధించి డీటెయిల్స్ చెప్పినటువంటి సందర్భం చూస్తున్నాం. మొత్తానికి ఎస్ఈసీ చెప్పకముందే ఇష్టానుసారంగా బయటకు మాత్రం ఇష్టానుసారంగా పర్సెంటేజ్ మాత్రం స్ప్రెడ్ అయినటువంటి సిచ్యువేషన్ మనం ఎట్లా చూడాలి అసలు? ఖచ్చితంగా ముందు నుంచి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహారం అంతా కూడా కొంత అనుమానాస్పద వ్యవహారంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఓట్ల సంబంధించి పోలింగ్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి కూడా ఆ నోటిఫికేషన్ ప్రకటించడంలో కావచ్చు, షెడ్యూల్ ప్రకటించడంలో కావచ్చు, లేదంటే ప్రచారం నిర్వహణలో కావచ్చు, పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఓటర్ల జాబితాను కూడా ఇష్టానుసారంగా వ్యవహరించింది. ప్రస్తుతం పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఏదైతే నిన్న కౌంటింగ్ ప్రక్రియలో పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఆ ఓట్ల షేరింగ్ సంబంధించినటువంటి పార్టీల ఓట్ షేర్ ఏదైతే ఉంటుందో దాన్ని వెనువెంటనే ప్రకటించాల్సి ఉంటుంది. కానీ వాళ్ళంతా కూడా దీన్ని ఇవ్వడంలో పూర్తిగా అలసత్వం వహించారు. ఉదయం నుంచి కూడా అధికారులను కలిసేటువంటి ప్రయత్నం చేశాం, వాళ్ళతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఓట్ షేర్ కు సంబంధించినటువంటి అంశాల్లో ఇష్టానుసారంగా పత్రికలు రాయటం కావచ్చు, లేదంటే టీవీలో కథనాలు కూడా వస్తూ ఉన్నాయి. ఒక ఓట్ షేర్ కు సంబంధించినటువంటి పూర్తి స్థాయి డేటా కావాలని అడిగినప్పటికీ కూడా దీని అంతటినీ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ మాకు డేటా ఇంకా ఇవ్వలేదు, వాళ్ళు తీసుకున్నారా లేదా మాకు తెలియదంటూ కూడా ఆ సమాధానం దాటవేసేటువంటి తికమక సమాధానాలు కూడా చెప్పారు. అయితే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కు సంబంధం లేనటువంటి వ్యవహారం. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్ లో కావచ్చు, అసెంబ్లీ ఎలక్షన్ లో కావచ్చు, ఓట్ షేర్ అనేది ఆ కేంద్ర ఎన్నికల సంఘం వెనువెంటనే ప్రకటిస్తుంది. కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తూ వాళ్ళకు అనుకూలంగానే వ్యవహరించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మనకు స్పష్టమైంది. మధ్యాహ్నం నుంచి కూడా వరుస కథనాలు కూడా ప్రసారం చేసినటువంటి టీ న్యూస్ కథనానికి స్పందించి దాదాపు 5 గంటల 20 నిమిషాలకు ఈ ఓట్ షేర్ కు సంబంధించినటువంటి డేటాను కూడా ప్రకటించింది. అయితే మున్సిపల్ కు సంబంధించినటువంటి ఓట్ల షేర్ కావచ్చు, పోలైనటువంటి ఓట్లు కావచ్చు, అంతేకాకుండా కార్పొరేషన్ కు సంబంధించినటువంటి ఓట్ల షేర్ కావచ్చు, పోలైనటువంటి ఓట్లు కావచ్చు, ఇవి విడివిడిగా ఇవ్వాల్సి ఉన్నా మొక్కుబడిగా అడుగుతున్నారనే కోణంలోనే తొందరగా ఆర్భాటంగా ఆ ఓట్ల షేర్ కు సంబంధించినటువంటి పోలైన ఓట్లు, ఓట్ షేరింగ్ కు సంబంధించినటువంటి ఓట్ల శాతాన్ని కూడా ప్రకటించింది. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి ఈ రోజు రాసినటువంటి కథనాల ప్రకారం అయితే పూర్తిగా కాంగ్రెస్ కు 50%, బీఆర్ఎస్ కు 15%, బీజేపీకి 25%. ఈ ఇచ్చినటువంటి డాటా అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది కాదు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది నిన్న సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా అయిపోయి ఇప్పటి వరకు గడుస్తున్నప్పటికీ కూడా 5 గంటల 20 నిమిషాలకు ఈ పోలింగ్ శాతాన్ని సంబంధించినటువంటి ఆ ఓట్ షేర్ డాటా ఏదైతే ఉంటో మనం సంప్రదించినటువంటి సమయంలోనే ఇవ్వటం జరిగింది. మనకు అందినటువంటి ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం ఏదైతే కాంగ్రెస్ కు దాదాపు 15,05,006 ఓట్లు, అంటే 39.80% ఓట్లు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. అంతేకాకుండా బీఆర్ఎస్ కు 10,87,347 ఓట్లతో 28.75% బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. అటు బీజేపీకి 5,92,823 ఓట్లు, అందులో 15.67% ఓట్లు ఉన్నాయి. అంతేకాకుండా ఇండిపెండెంట్లను కూడా ఇందులో చేర్చారు. 3,14,096 ఓట్లు, అంటే 8.30%. ఏఐఎంఐఎం కు 1,24,236 ఓట్లు, 3.28%. ఇట్లా ప్రకటించినటువంటి దాంట్లో ఈ రోజు ఆంధ్రజ్యోతి పత్రిక సొంత పైత్యాన్ని ప్రదర్శించుకుంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీకి 15% చూపిస్తూ, బీజేపీకి 25% చూస్తూ ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీకి 50% ఓట్లు వచ్చాయంటూ కూడా వాళ్ళు ప్రకటించారు. ఇది రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది కాదు. కనీసం ఈ అంశం పైన రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి డాటాను రేపు ఏ విధంగా ప్రచురిస్తుంది, ఆ సమాధానం ఇస్తుందా లేదా, కనీసం క్షమాపణలైనా కోరుతుందా లేదా అనేది మాత్రం ప్రస్తుతం మనం వేచి చూడాలి. వరుస కథనాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహారం అంతా కూడా కనీసం ఏదైతే పార్టీలకు సంబంధించి దాడులు జరుగుతున్నా, ప్రతిపక్ష పార్టీల మీద దాడులు జరుగుతున్నా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా కలిసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ వ్యవహారాన్ని ముందస్తు
తీసుకోవాలని కూడా సూచించారు. అయితే నిన్న కౌంటింగ్ సందర్భంగా కూడా కొన్ని దాడులు జరిగాయి బీఆర్ఎస్ పార్టీ నేతల మీద. ఓట్ల రోజు పోలింగ్ రోజు కూడా కొన్ని దాడులు జరిగాయి. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ వ్యవహారాన్ని అంతటినీ కూడా చూసి చూడనట్టుగా వ్యవహరించింది. ఆ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పిలిపించుకొని మేము గొప్పగా చేస్తున్నాము, ఎన్నికలను సజావుగా నిర్వహిస్తున్నాము, పారదర్శకంగా జరుగుతుంది, మా పనితీరు చూడండి అంటూ కూడా వాళ్ళని పిలిపించుకొని చెప్తున్నారు తప్ప రాష్ట్రంలో దాడులు జరుగుతున్న అటు జగ్గారెడ్డి వ్యవహారం కావచ్చు, ఎంపీ అరవింద్ వ్యవహారం కావచ్చు, ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. కానీ వాటి ఏంటింటి కూడా పట్టించుకోకుండా రాష్ట్రాల్లో ఎన్నికలు చాలా సజావుగా ముగించామనే కోణంలోనే వాళ్ళ వ్యవహారం అంతా కూడా కనిపించింది. పూర్తి స్థాయిలో రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది ఎన్నికల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్యూర్గానే మనకు కనిపించినటువంటి దాఖలాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎట్టకేలకు ఈ రోజు సాయంత్రం అయితే ఓట్ షేర్ కు సంబంధించినటువంటి డేటాను ప్రకటించింది. ఇందులో బీఆర్ఎస్ పార్టీ చాలా వరకు గణనీయంగా ఓట్ల శాతం పెరిగింది. అటు అధికార పార్టీకి ధీటుగానే ఓట్ షేరింగ్ అనేది వచ్చినట్టుగా ఈ ఓట్ల ప్రకటన ఏదైతే ఉందో ఆ ఓట్ షేర్ డేటా ఏదైతే ఉందో రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే కాసేపటి క్రితమే ప్రకటించింది. రైట్ కిరణ్, మీరు మీ దగ్గర